ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. పెండ్లితో ప్రారంభించి పెండ్లితో ముగుస్తుందని చెప్పి బైబిల్లో అద్భుతంగా ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్లో మాట్లాడాం. ఈ కార్యక్రమాన్ని చూసేవారు గత కార్యక్రమాన్ని కూడా చూడాలని కోరుతున్నాను. మత్తయి 22లో మిస్ చేయకండి. ఇది మీ జీవితానికి వర్తిస్తుంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్ చాలా పరవశంగా ఉంది. ఇప్పుడే ప్రారంభించి ఇప్పుడే ముగించినట్లుంది. మనం చాలా ప్రశ్నలున్నాయని చెప్పాం. మత్తయి చాప్టర్ 22 ఒక ట్యాక్స్ కలెక్టర్. జేసస్ చెప్పింది అద్భుతంగా నీట్గా ఒక పేరబుల్గా తెలియజేస్తున్నాడు. ఒక మ్యారేజ్ కాన్సెప్ట్తోనే వస్తున్నాడు. ఈ మ్యారేజ్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, సరే అందరినీ పిలుస్తున్నాడు, పిలిచిన వారు రాలేదు. పిలవబడని వారు అదేంటంటే ఆహ్వానం లేని వారికి ఆహ్వానం ఇస్తున్నాడు. రండి అందరూ లోపలికి ప్రవేశించండి అంటే లోపలికొచ్చాం. అయితే ప్రవేశించగానే వచ్చిన వారిని గట్టిగా కోపంగానే ఆయన బెదిరించినట్లు మాట్లాడినట్లు, ఇంకా చెప్పాలంటే పనిష్మెంటే వస్తుంది. నేను రోడ్లో ఉన్నాను, సరే ఆహ్వానం వచ్చింది, వచ్చేసాను. వచ్చిన వారికి ఇలాంటి తిట్ల అని సహజంగా దీన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. దీన్ని కొంచెం వివరించండి. ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న నుండి వద్దాం. మొదటి ప్రశ్నకు రాజమార్గములో మీకు కనబడిన వారిని పిలవమన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. చాలా మందిని నమ్మంటున్నాడు. ఇప్పుడు లుక్ 14లో కూడా గత వారం ఒక కంపారిజన్ చూసాం చూడండి. 21:14-21లో ఉంది. 14:21. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రొడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఇక్కడ 2 డిఫరెన్స్ చూడగలం. అక్కడ రాజమార్గములలో కనబడిన వారినందరినీ రమ్మంటున్నాడు. ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్గా ఉన్న వారినందరినీ పర్టికులర్గా రమ్మంటున్నాడు. ఏ వివాహపు విందులోనైనా వీరికి ప్రాధాన్యత ఇవ్వడం గమనించారా? లేదు. లేదా మనము పెండ్లిలో చేస్తాం. పెండ్లి జరిగేప్పుడు ఏం చేస్తామంటే ఆర్ఫనేజు, ఈ విధంగా ఓల్డ్ ఏజ్ అన్నట్టుగా మంచి కార్యంగా మనం అది చేస్తాం. అయితే ఆ పెండ్లిలో మొదటి స్థానంలోనికి తీసుకొచ్చి అక్కడ కూర్చోడానికి విఐపి సీట్స్లో కూర్చోబెడతాం మనం. అలా కూర్చోబెట్టడానికి నాకెంత గొప్ప మనసు కావాల్సి ఉంది, ఎంత ధారాళమైన మనసు కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు. ఎవరు? పౌలు అడుగుతాడు, ఎందుకు ఇశ్రాయేలీయులు విధేయులు కాకుండా పోనిచ్చాడు? ఈ చోట చెప్తున్నప్పుడు ఎందుకు వారికి ఇటువంటి థాట్ ఇచ్చాడు? మేము పెళ్లికి రాము అని చెప్పే థాట్ ఆయన ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు. అక్కడ విధేయులు కాకుండా విడిచిపెట్టాడు. ఎందుకు పోనిచ్చాడు అని చూస్తే ఈ అన్యజనులు మీకు నాకు ఛాన్స్ ఇవ్వడానికి కొరకే. వారు వద్దంటేనే కదా నేను ఎవరికన్నా ఇవ్వగలను. ఆ వద్దనే మైండ్ని ఇస్తున్నాడంట వారికి. ఇచ్చి వీరిని లోనికి తేడాని కోసం, వీరికి ఒక ఛాన్స్ ఇవ్వడాని కోసం. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయనలో అధర్మము లేదు, పక్షపాతం అనేది లేదు. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నాడు. అప్పుడు ఆ న్యాయానికే ఏం చేస్తున్నాడు? వీరికైనా ఒక మైండ్ సెటప్ ఉంది. వీళ్ళకిచ్చి అంతటిని చూస్తే నాకొద్దు అన్న స్థాయికి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది తీసి ఆయన ఏం చేస్తున్నాడు? ఎలిజిబుల్ కాని పర్సన్స్కి అది చేతిలోకి ఇస్తున్నాడు. అప్పుడు నేను మీరు ఒక పీరియడ్లో ఆశపడి ఉంటాం. ఒక జనరల్గా చెప్తున్నా, ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు నార్మల్ పర్సన్కి అయింది చెప్తున్నా, ఒక చక్కటి ఇల్లు చూసి ఇటువంటి ఇల్లుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సహజంగా. జనరల్గా ఒక నార్మల్ థాటే కదా. ఒక పెళ్లి గ్రాండ్గా జరుగుతూ అందరూ దిగి ఒక BMW బెంజ్లో దిగి వెళుతుంటే ఆ రోడ్డు వెంబడి నడిచి వెళ్లేవానికి అనిపిస్తుంది కదా, మనకిలాంటిది ఉంటే బాగుండే. ఒక పెద్ద నటుడు ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నాడు, ఒక పెద్ద స్టూడియో గేట్ దగ్గర ఉండి ఎవరు పంపించడం లేదట. అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ లోనికి వెళ్తున్నారట. మనసులో అనుకున్నాడట, ఒకరోజు నేను ఇందులోనికి వస్తా, మీరు నన్ను ఇదే విధంగా ఆహ్వానిస్తారు అనే థాట్ వచ్చిందట. అది ఒక సహజమైన థాటే కదా. ఆ విధంగా వీళ్ళకి ఒక కాలంలో ఉండి ఉండొచ్చు, వీళ్ళకి వేరే దారి లేదు. రెండవది, అంగహీనులను కుంటివారిని అని వాక్యం చెప్తుంది కదా. ఇక్కడ లుక్ 14లో ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్, సామాన్యంగా ఇటువంటి వారు ఎక్కడ ఉంటారు? ఎటువంటి స్థలంలో ఉంటారంటే ఒక పెండ్లి ఇంటిలో బయట అడుక్కునేవారిగా చూడగలము. ఇటువంటి వారిని మనం ఎక్కడ చూడగలము? అరుగు బయట ఉన్న వారిని ఎటువంటి వారిగా చూడగలం? మీరు చర్చి గుమ్మాల దగ్గర చూడగలరు, పలు గుళ్ల బయట చూస్తూ ఉంటారు. ఇలా గుమ్మాల దగ్గర ఉండేవాళ్ళు ఎలాగుంటారు? ఫిజికలీ ఛాలెంజ్డ్. వారేమీ చేయలేక లోనికి రాలేకపోతారు, అందువల్ల బయట చూడగలం. వీరిని లోనికి రమ్మంటున్నాడు. సరే, ఇంతవరకు లోనికి రావడానికి ఛాన్స్ లేదు కదా, నువ్వు రాలేని స్థాయిలో ఉన్నావు కదా, లోనికి రమ్మని చెప్తున్నాడు.
ఇటువంటి ఒక అవకాశం అనేది ఇవ్వాలే. లోపలికి పిలవడం కాదు, ముఖ్యమైన స్థలంలో నా కుమారుని యొద్ద కూర్చోమంటున్నాడు. ఎంత పెద్ద హానర్! ఎంతటి హానర్! అయితే నేనిది మిస్యూజ్ చేస్తే? ఇచ్చిన అవకాశం మిస్యూజ్ చేశారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? స్నానం చేసిరా, అదే బాప్తిస్మం. నువ్వురా, మంచి డ్రెస్ వేసుకునిరా, అదే రక్షణ. నువ్వురా, తలకి నూనె రాసుకునిరా, అదే అనాయింటింగ్. ఈ 3 నార్మల్గా చేస్తారు కదా. ఒక పెళ్లికి స్నానం చేసే కదా వెళ్తారు. అవును. ఒక మంచి డ్రెస్ వేసుకు వెళ్తారు కదా, తల దూకుని వెళ్తారు కదా. ఈ 3 ఆయన చెప్తున్నాడు. మంచిగా స్నానం చేసిరా, బాప్తిస్మం. మంచి డ్రెస్ వేసుకో, రక్షణ. నూనె రాచి మంచిగా దువ్వుకునిరా, అది అనాయింటింగ్. ఇది చేసుకుని రమ్మన్నప్పుడు ఈ 3 నేనే ఇస్తాను. ఈ 3 నేనే ఇస్తున్నాను నీకు. అలా ఇస్తున్నప్పుడు మీరు ఈ డ్రెస్ నేను వేసుకోను అని చెప్తే నేను అదే డ్రెస్తో వచ్చి కూర్చుంటానంటే మురిగ్గా అదే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన అదే ఒప్పుకోవడం లేదు. వారైనా మేము రామని చెప్పేశారు. అదిను ఇందులో మరొక విషయాన్ని మీరు యోచించి చూడండి. రాణిగారిని చూడటానికి నుంచున్నప్పుడు ఒక ప్రోటోకాల్. ఈయనేం చెప్తున్నాడు? ఈ చైర్లో కూర్చోవడానికి ఇటువంటి నీట్నెస్ అవసరమై ఉంది, ఇటువంటి శుభ్రం అవసరమై ఉంది, ఇటువంటి ఒక ప్రోటోకాల్ అవసరమై ఉంది, ఇది నువ్వు ఫాలో చేయి అంటున్నాడు. ఇప్పుడు వేరేం చెప్తున్నారు? నేనొస్తాను, లోనికొస్తా, కానీ అదే మురికి డ్రెస్తో వచ్చి కూర్చుంటా. నన్ను ప్రశ్నించకూడదు. అప్పుడు వీరు ఏ విధంగా ఆసరా తీసుకుంటున్నారంటే, ఆ యజమానుడొచ్చి అలా కూర్చున్న వ్యక్తిని పిలిచాడు కదా, ఆయన ఎంత ప్రేమగలవాడు, ఆయన మురిగ్గా కూర్చున్న ఒప్పుకుంటాడనుకున్నారు. దానికి పేరు కృప అంటున్నారు. యజమానుడు రోడ్లో ఉన్నవానిని పిలవడం కృప. అందుకొరకు ఆయనిచ్చిన ప్రోటోకాల్ మీరు ఫాలో చేయకపోయినా పర్వాలేదని చెప్పింది ఎవరు? ఇక్కడదే చెప్తున్నాడు. నీ యొక్క పెండ్లి వస్త్రము ఎక్కడ? యు మస్ట్ ఫాలో. ఇప్పుడు అతడు లోనికి రాలేదు, లోనికి రాలా. అతని వల్ల ఈ చోటుకి ఎటువంటి ఒక ఇది లేకుండా పోతుంది, లాస్ లేదు, అతనికే లాస్ అయినట్లుండే. బట్ ఈ స్థలాన్ని అసహ్యపరచడానికి వచ్చావు. లోపలికి వచ్చి ఇలా చేస్తారు. యూదుని చూడండి, శరీరానుసారంగా వైరాగ్యం ప్రదర్శించారు. అలాగే దేవుని కార్యాలు శ్రద్ధగా ఫాలో చేస్తారు. ఆ ప్రోటోకాల్ కరెక్ట్గా ఫాలో చేస్తారు. ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు సదుకాయలు పరిసయ్యులు ఉన్నారు కదండి. ఇప్పుడు ఆపోజిట్గా చూడండి, సదుకాయలు పరిసయ్యులు ఉన్నారు కదా. యేసు దగ్గర అంతా ఆర్గ్యూ చేశారు కదా. అయితే దేవుని వాక్యానికి వెనుదిరిగారా? లేదు. యేసు నేనే దేవుణ్ణి అన్నప్పుడు వారు ఒప్పుకోకుండా పోయారు, రాళ్ళెత్తుకున్నారు చేతిలో. ఎలా నిన్ను దేవుడు అంటున్నావు? వారికి దేవుడని తెలియలేదు, అది వేరే విషయం. అందువల్ల రాళ్ళెత్తారు. అయితే తమలో ఒక వైరాగ్యం. మనుషుడు ఎలా దేవుడని చెప్పుకోగలడు? స్టీఫెన్ని అందుకేగా ఆ విధంగా చంపారు. ఇప్పుడు ఇలా చూడండి, మరి యేసు చెప్తాడు, మీరు ఆ దోమ లేకుండానట్లు వడగట్టి ఒంటెను మింగుతున్నారు. కానీ ఆలోచన చూడండి, చిన్న దోమను కూడా ఏం చేయకూడదు, రాకూడదని యోచన ఉంది కదా. అప్పుడు తనేం చేస్తున్నాడు? నా వల్ల నా మతానికి ఏం కాకూడదు, ఒక తప్పైన విషయం రాకూడదని. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు నా స్థలంలో కూర్చుని, తనకైనా ఆల్టర్నేట్ చోట్ల కూర్చున్నావు కదా, ఇక్కడ కూర్చుని నువ్వేం చేస్తున్నావు? ఆయన ఇచ్చిన చనువును నువ్వు రాంగ్గా యూజ్ చేస్తున్నావు. అతడైనా యూజ్ చేయకుండా వదిలిపెట్టాడు. నువ్వు ఆ చోటును రాంగ్గా యూజ్ చేస్తున్నావు. ఆయనది ఒప్పుకోడు. అతనికైనా ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇతన్ని ఏం చేశాడు తెలుసా? కోపగించి నరకంలో పడవేయమంటున్నాడు. అతని చూసి ఏమాటన్నాడు? ఇప్పుడు Luke 14లో చెప్తున్నాడు చూడండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, 24వ వచనం 24లో చెప్తున్నాడు, ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. దే విల్ నాట్ టేస్ట్ మై అని అంటున్నాడు. ఎవరు? పిలువబడిన. అవును. బట్ వీరికి పనిష్మెంట్. వారికి అది లేదు, ఇక్కడ పనిష్మెంట్. అప్పుడు మనము ఎంత కేర్ఫుల్గా ఉండవలసి ఉంది. ఇప్పుడు నా చేతికి ఇవ్వబడింది ఎవరో ఒకరిది, బట్ ఐ వాంట్ టు క్యారీ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. నేనది యూజ్ చేసే విధానము ఇప్పుడు ఎలాగ ఎదురు చూస్తారు? పరలోకం ఎలా చూస్తుంది? అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశించుట. వారికి అలా రావడం ఈజీ. ఇది కష్టం. ఇందులో రెండవ అతి ముఖ్యమైన విషయం, అంటే తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఆరంభంలో మీరు చెప్పారు కదా, క్లారిఫై చేయాలి. అవును. అందులో ఒక విషయం ఏంటని అడిగితే, ఇప్పుడు చూడండి, విందుకు వచ్చిన వారిని రాజు చూడటానికి వచ్చినప్పుడు మాథ్యూ 22లో 11 and 12, రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇప్పుడొక తెగవారు ఏం చెప్తున్నారంటే, కొంతకాలం క్రిందట వేద పండితుడు ఆయన అడిగాడు, తమ్ముడు, ఈ ఉపమానంలో పెళ్లి విందుకు తగిన వస్త్రము లేకుండా ఒకడొస్తున్నాడు కదా, పెళ్లి గృహం అన్నది హెవెనే కదా. అవును. అందులోకి ఒకడు ఎలా వస్త్రము లేకుండా రాగలడు? లోపలికి అలౌ చేశారనేది ఒక ప్రశ్న. లోనికి అలౌ చేస్తున్నప్పుడే రాంగ్ అవుతుంది కదా. అప్పుడు హెవెన్ ఒక రాంగ్ పర్సన్ ని లోనికి వదులుతుందా?
మంచి ప్రశ్న. అవునా? ఆయన నా దగ్గర అడిగిన ప్రశ్న ఇది. అవును. అప్పుడు ఆయన అడిగినప్పుడు దానికైనా జవాబు నాకు తెలియలేదు. నాకు తెలీదు, కానీ ఆయన గొప్ప వేదాంత పండితుడు. ఆయనతో మాట్లాడలేమంటే అంత నాలెడ్జబుల్ పర్సన్. నాకు అప్పుడు జవాబు తెలియలేదు. తర్వాత నేను చదువుతూ ఉండగా నాకొక కార్యాన్ని దేవుడొచ్చి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ పెండ్లి విందు, ఇప్పుడు అక్కడ చూసినట్లయితే వధువు వరుడు లేడు. అవును, విందే ఉంది. అక్కడేం లేదు. పెండ్లి కుమారుడు ఉండాడు. కుమారునికో లేక వధువుకో అక్కడ వివాహం అవుతున్నట్టు పెళ్లి జరిగిందని అక్కడ లేదు. అయితే నా సన్స్ వెడ్డింగ్ అనేది రుజువు. ఒక పెండ్లి విందు అయితే అక్కడ విందనేదే ఉంది గాని పెళ్లి జరగలేదు. కరెక్ట్. సరేనా? ఇప్పుడు మనమొక ప్రొసీజర్ తీసుకుని చూద్దాం. ఇప్పుడు మనం మారిపోయాం. అయితే ఇప్పుడు అలా అది సరిగ్గా జరుగుతుందనుకోండి. ఒక గ్రూప్ వారు చూసినట్లయితే పెళ్లికి ముందే రిసెప్షన్ పెడుతూ ఉంటారు, చూసారా? ప్రీ రిసెప్షన్ అంటుంటారు. ఇప్పుడు మనం అలా పెట్టడం లేదు. పెళ్లి రిసెప్షన్ అన్నిటికీ ఒకే రోజు సాయంకాలం పెడుతున్నాం. జనరల్ గా ఒక గ్రూప్ చూస్తే పెళ్లి రేపు ఉదయం అంటూ ఉంటది, రిసెప్షన్ ముందటి రోజు ఉంటుంది. ఆ రిసెప్షన్ కి ఒక విందు ఏర్పాటు చేస్తున్నారు. అదేంటంటే ప్రీ వెడ్డింగ్ అంటారు. పెళ్లికైనా విందే కదా. పెళ్లిలో అది ఒక పార్ట్ కదా, అది ఒక విందు కదా. అవును, యూదా క్రమంలో అలా ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్ళిన వారైతే 7 రోజుల పెళ్లి, 3 రోజుల పెళ్లి అని జరుపుతారు. కొంతమంది చూస్తే 10 రోజులు కూడా పెడతారు. ఫెస్టివల్ లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది. వారి యొక్క కల్చర్ ని ఫాలో చేసి వారు చేస్తారు. ఒక్కొక్క రోజు విందు పెడతారు. ఇందులో చూసినట్లయితే వధువు వరులు కలిసి ఉండరు. ఒకరోజు అమ్మాయి ఇంటి జరుగుతుంది, ఒకరోజు అబ్బాయి ఇంటి జరుగుతుంది. కానీ వారిద్దరు ఇంకా ఏం కాలేదు, మీట్ కావడం అంటే పెళ్లి జరగలేదు. అయితే దానికైన పేరు పెండ్లికైనటువంటి ఒక ఫంక్షన్. అదేవిధంగా ఇక్కడ ఈ పెండ్లి విందు జరుగుతుంది కదండి. ఇక్కడ వధువు వరులు ఇక్కడ ఉన్నారని చెప్పబడలేదు. పెండ్లి విందుకు పిలువబడ్డారు. ఆ విందు జరుగుతూ ఉంది. విందు కార్యాలు జరుగుతున్నాయి. ఇంకా పెళ్లి కాలేదు, విందే జరుగుతుంది. పెండ్లి జరిగిన తర్వాత అయిన విందుగానే మనం చూస్తూ ఉన్నాం. మన వ్యూలో అలాగే చూస్తున్నాం కదా. అందువల్ల అందరూ ఏమంటున్నారంటే, అప్పుడు పరలోకంలో పెండ్లి జరిగిన తర్వాత అక్కడ ఒకడు వస్త్రం లేకుండా ఉండాడంటే కాదు, ఇంకా పెండ్లే జరగలేదు. అయితే పెండ్లి విందు జరుగుతూ ఉంది. దీని స్పిరిచువల్ అర్థాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఆహ్వానించబడిన వారు ఒక్కొక్క బ్యాచ్గా ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఒక బ్యాచ్ని పిలిచాడు, తర్వాత రోడ్లో ఉన్న వాళ్ళని. అట్లే లూకా 14లో చూసేప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ని పిలుస్తున్నాడు. అలా ఒక్కొక్క బ్యాచ్గా పిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా వధువు వరులకే వివాహం, యేసుకు నూతన యెరూషలేముకే పెండ్లి, అదే వధువు వరుల వివాహం అని మనం చెప్తున్నాం. దాని యొక్క మొదటి బ్యాచ్ ఎవరంటే ఆదాము హవ్వ బ్యాచ్. వారి మోడలే ఆ విధంగా నిర్మించబడ్డారు, ఆదాము హవ్వల్లాగా. నూతన యెరూషలేము అన్నది వధువుకైన చిహ్నము, యేసు వరునికైన గుర్తుగా ఉన్నాడు. దీనికి ముందున్న మ్యాప్ లేక ముందున్నటువంటి ఒక ఏం చెప్తారు, మోషే దగ్గర మాదిరి అని చెప్పినట్టుగా మోడల్, ఆ విధమైన మోడలే ఆదాము హవ్వ. వీరిద్దరిని కూడా నిర్మించి వధువు వరునికైన కాన్సెప్ట్స్ ని వీరి దగ్గర చెప్తున్నాడు, ఏమేమి చేయాలి. అప్పుడు యేసునకు నూతన యెరూషలేముకైనటువంటి ఒక కాన్సెప్ట్ అది. అక్కడొక బ్యాచ్ పిలుస్తున్నాడు, ఆదాము నుండి నోహు వరకు. ఈ బ్యాచ్లో రాలేదు, ఒక గ్రూప్ రాల. తర్వాత అబ్రహాము నుండి యేసు వరకు ఒక బ్యాచ్, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలు పిలువబడినవారు, వీరు రాలేదు. తర్వాత రాజమార్గములో ఉన్నవారిని పిలుస్తున్నాడు, అందరు రండని పిలుస్తున్నాడు, అదే మీరు నేను. ఇందులోనూ ఒక బ్యాచ్ రాలేదు. తర్వాత బీదలు, అంగహీనులు, కుంటి గుడ్డివారు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వారిని పిలుస్తున్నాడు, అదొక బ్యాచ్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పెండ్లి అంటే, యేసుక్రీస్తు పెళ్లి అంటే నూతన యెరూషలేము వధూవరుల వివాహం ఎక్కడ జరుగుతుంది బైబిల్లో? ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను చూపెదనని ఎక్కడ చెప్తున్నాడు? పరలోకంలో న్యూ జెరూసలేం 21st చాప్టర్లోనే చెప్పబడుతుంది. ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదాను. అక్కడే రివీల్ అవుతుంది. అక్కడే వారు దిగి వస్తున్నారు. అంటే దీనికి ముందు జరిగేది ప్రీ వెడ్డింగ్ ప్లాన్. ఈ ప్లాన్ అంతా ప్రీ వెడ్డింగ్ ప్లాన్. ఇప్పుడు మనమందరము పరలోకానికి వెళ్ళిపోయాము. మనలో వస్త్రము లేని వారినే గూర్చే ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. నేను పరలోకానికి వెళ్ళా, అప్పుడు వస్త్రము లేని ఒకడిని కనుగొన్నాడు. లేదు, ఈ బ్యాచ్ కూడా కాదు, ఇది తర్వాత వచ్చే బ్యాచ్. ఇంకొక బ్యాచ్లో చివరిలో 1000 ఏండ్ల పరిపాలనలో 100% దేవుని చేత పిలువబడిన వారు ఇశ్రాయేలు ప్రజలే అక్కడున్నారు. మిలీనియంలో 1,44,000 మందితోనే ఆరంభిస్తున్నాడు. ఒక్కొక్క గోత్రంలో కూడా 12,000 మంది చొప్పున అలా ఆరంభమైన తర్వాత ఫలించి పెరిగి భూమిని నింపుతున్నారు. ఇప్పుడు ఈ 1,44,000 మంది ఎవరని అడిగితే ఆ 7 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా ఉన్నవారు, మెస్సియా కొరకు వేచి ఉన్నవారు, అప్పుడున్న డిక్టేటర్కైనా ఎటువంటి ఒక సింబల్స్ని ధరించని వారికి 666కి వెళ్ళనివారు. అప్పుడు వీరందరూ మంచోళ్లే కదా.
అందరూ మంచోళ్లే కదా, అందువల్లే కదా వీరిని మిలేనియంకి తీసుకెళ్తున్నాడు. అప్పుడు వారు పిలువబడినవారు కదా. అలా వచ్చిన వారిలో మిలేనియం ముగింపులో చూస్తే ఒక గ్రూప్ క్రైస్ట్కి అగెన్స్ట్గా ఉంది. అప్పుడు ఇతడు ఎటువంటి వాడు? వచ్చాడు, కానీ లోపల రక్షణ లేకుండా వచ్చాడు. మిలేనియంలో ఉంటున్నాడు. మిలేనియంలో ఎలా ఉన్నాడని అడిగితే అప్పుడే క్రైస్ట్ని బహిరంగంగా చూస్తున్నాడు. 7 సంవత్సరాల తర్వాత పొడిచిన వారు సహా రొమ్ము కొట్టుకొందురు. అప్పుడు ఆయన రావడం చూసి, అయ్యో, ఈ యేసుని ఈ విధంగా మనం చేశాం కదా, ఈయనే నిజమైన మెస్సయ్య అని అంగీకరిస్తున్నారు. కానీ ఎలా అంగీకరిస్తున్నారంటే 7 సంవత్సరాల్లో కాపాడాడని అంగీకరిస్తున్నారు యాజ్ ఎ సేవియర్. ఇప్పుడు మీరు నేను ఎలా అంగీకరించామంటే త్రూ బై లవ్. యేసు నా పాపాన్ని క్షమించాడు, రక్తము చేత కడిగాడు, అలా అంగీకరిస్తున్నాం. నా వ్యాధి స్వస్థపరిచాడని అంగీకరిస్తున్నాం. కానీ వారు అలా అంగీకరించలా. ఈ డిక్టేటర్ నుండి నన్ను ఏం చేశాడు? ఈయన కాపాడాడు, ఈయనే నిజమైన మెస్సయ్య అనుకుంటున్నాడు. అయితే ఇతనికి హృదయంలో ప్రేమ ఉందా లేదా అనేటువంటి శోధనే ఆ 1000 years ముగింపులో దేవుడు చేస్తాడు. శోధకుని కట్లు విప్పబడతాయి. ఆ సాతాను వాడొచ్చి ఏం చేస్తాడని చూస్తే వీరిని తిరిగి మోసగిస్తాడు. అప్పుడు ఒక గ్రూప్ ఎక్కడికెళ్తుంది? వాని వెనుకెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్ని రోజులు వీరు ఎలా విందులో కూర్చుని ఉన్నారు? 1000 ఏండ్లును రక్షణ వస్త్రము లేకుండగానే వారు కూర్చుని ఉండారు. ఇది ముగిసి అడు తర్వాతనే న్యాయ తీర్పు. ఆ మిలేనియం ముగిసి ఏమవుతుంది? బైబిల్లో చూస్తే 20వ చాప్టర్ మిలేనియం. అది ముగిసిన వెంటనే జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇతన్ని పట్టుకుని దేవుడు ఏం చెప్తున్నాడు? వస్త్రం లేని వానికి ఏమిస్తున్నాడు? జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పిండి జరుగుతుంది. కరెక్ట్గా ఉంటుంది. సో ఈరోజు ఇది మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఎలా అర్థం చేసుకుంటున్నాం? కొందరు చెప్తున్నారు పెండ్లన్నది పరలోకంలో జరుగుతుంది, అక్కడెలాగా ఒకడు వస్త్రము లేకుండా ఉంటాడు. ఆ పెండ్లి అన్నది పరలోకంలో జరిగేది, అందులో ఏ మార్పు లేదు. అయితే దానికి ముందు జరిగేటువంటి విందు. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, పిలిచి 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 జరుపుతున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఎస్తేరు పుస్తకములో రాజు విందు ఏర్పాటు చేశాడు. 127 సంస్థానాల్లో ఉన్నవారికి విందు చేశాడు. చివరికి ఎవరిని పిలుస్తున్నాడు? వస్తీని పిలుస్తున్నాడు, రాణిని పిలుస్తున్నాడు. ఇప్పుడు రాణి ముందుగానే వచ్చిందా? లేదు, రాణి ఇంకా రాలేదు. రాణి రాకముందు ఏం జరుగుతూ ఉంది? విందు జరుగుతుంది. అటువంటి ఒక విందే ఇది. ఈ విందు ఫుల్గా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరిగా ఫస్ట్ పిలిచిన వారు ఫిల్టర్ అయిపోయారు, వారు రానన్నారు. ఇప్పుడు పిలవబడిన వారు వచ్చారు, ఇందులోనూ ఫిల్టర్ జరుగుతుంది. వస్త్రముండి అన్నీ ఉన్నవారు ఇది ఉంచుకునే ఈ యొక్క ప్యూరిఫైడ్ ఒక కూటం, వీరునుంచుకునే పెండ్లి జరుగుతుంది. అయితే వీరు ఎవరు కూడా బాగా అర్థం చేసుకోవాలి, వీరెవరునూ వధువు కాదు. వధువు వేరే, అదే సంఘము, అది ముందే ఎత్తుకొనబడింది. మనం పరలోకానికి వెళ్ళాం. దాని తర్వాత జరిగే పెండ్లిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, వరునికి వధువుకైనటువంటి పెళ్లి. సో ఈ స్పిరిచువల్ థాట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ఉపమానం అర్థమవుతుంది. వీరందరికీ ఒక కన్ఫ్యూషన్ ఏర్పడుతున్నట్లయితే, ఎలా పెండ్లి ఇంటిలో ఒకడు రాంగ్ అయిన వస్త్రముతో కూర్చునుంటాడు, లేక పెండ్లి వస్త్రము లేకుండా కూర్చుని ఉన్నాడంటే ఆ పెండ్లి ఇంటిలో అన్నప్పుడు వీరనుకునేటువంటి పరలోకము కాదని వీరు అర్థం చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ప్రేక్షకుల పక్షంగా అడిగే ప్రశ్న ఏంటంటే, సరే మీరు చెప్పినట్లు ప్రోటోకాల్, మీరు చెప్పినట్లు విందు, దాన్ని అలా ఫాలో చేయాలి, అలా ఉంది. కృపణ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, రీసెంట్గా ఒక బైబిల్ టీచర్తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన నాతో చెప్పినట్లు స్టేట్మెంట్ కొంచెం ఆశ్చర్యమైంది. అలాగే ఒక ప్రశ్నగా దీన్ని నేను అడిగాను. నేను చాలా సంవత్సరాలు బైబిల్ని ఫాలో చేసి చాలా విషయాలు చేశాను. అయితే నేనొక 5% బైబిల్ని అర్థం చేసుకున్నాను అని అన్నారు ఆయన. నేను వెంటనే అడిగాను, మీరే ఇలా అంటే ఒక జనరల్గా ఒక బైబిల్ని ఫాలో చేస్తున్న టైం తీసుకొని ఫాలో చేసేవారు ఎలా చెప్తారు? మీరు ఫుల్ టైం సేవకుడిగా ఉన్నారు. అయితే ప్రేక్షకుల పక్షంగా నేను చేసే ప్రశ్న ఏంటంటే, సరేనండి, అది నేను లోకానుసారంగా జీవించాలి, సంపాదించాలి, కుటుంబాన్ని చూడాలి, సేమ్ టైం నేను ఒక స్పిరిచువల్ పర్సన్గా ఉండాలనే వారికి, నేను ఈ పెండ్లిలో ఆహ్వాన్ని ఫాలో చేయాలనే వారికి ఎలా మనం ఓకే చెప్పేస్తాం, మనం మీరు కరెక్ట్గా ఉండండి అంటాం, కానీ మిస్ అవ్వకుండా ఉండాలి. చెప్పాలంటే కృపను మిస్యూజ్ చెయ్యకూడదు అంటాం. ఎలా మనం వారికి కరెక్ట్గా మిస్ కాకుండా వారికి కరెక్ట్గా మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలనేది మన ఉద్దేశమే. వీళ్ళని కండం చేయడం, తిట్టడం లేదు, వీళ్ళని కోపంగా మాట్లాడడం వద్దు. అయితే వాన్ చేయడం మనం చెప్తున్నాం, బైబిల్లో ఇలా ఉందని. సో ఏంటి చివరిగా మనం మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చూజన్. ఆ ఫ్యూ ఆర్ చూజన్లో ప్రేక్షకులు ఉండాలి, మనం ఉండాలి, చాలా మందిని మనం తీసుకెళ్లాలనేది మన ఉద్దేశం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు మీరు ఒకటి చెప్పుకుంటూ వచ్చారు కదా, ఒక దగ్గర మీ ఆర్డర్ మార్చుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే, ఏ ఆర్డర్ మార్చాలి? ఇప్పుడు మీరు చెప్తూ ఏమన్నారు? కుటుంబాన్ని చూస్తున్నాం, పనికి వెళ్తున్నాము,
సంపాదించాలి, అన్నీ చేయాలి. దీనికి మధ్యలో నేను స్పిరిచువల్గా ఉండాలని అన్నారు కదా, ఈ ఆర్డరే మార్చాలి. ఫస్ట్ స్పిరిచువల్ మొదటిగా నీ స్పిరిచువల్గా ఉండాలి, దీనికి మధ్యలో పనిచేస్తూ కుటుంబాన్ని కాపాడాలి. ఆ తర్వాత అన్ని కరెక్ట్గా అయిపోతాయి. నేనేమైపోయాను అన్నట్టయితే పిలువబడిన వారు అనేటువంటిది నేను ఉంచుకొని నేనెందుకు పిలువబడ్డాను అనే కాన్సెప్ట్ మార్చుకున్నాను. ఫౌండేషన్ మిస్ చేశా. నేను ఆశీర్వదించబడి పిలువబడ్డాను. నేను ఈ భూమిలో ఇల్లు కట్టడానికి పిలువబడ్డాను. నేను ఈ యొక్క లోకములో బాగా చదివి గొప్ప వ్యక్తి కావడానికి పిలువబడ్డాను. చనిపోయేంత వరకు ప్రఖ్యాతి కావడానికి పిలువబడ్డాను. చివరికి ఇవన్నీ వదిలి చావడానికి పిలువబడ్డాను. మీరు వెళ్ళేప్పుడు మీ సర్టిఫికేట్ తీసుకెళ్లగలుగుతారా? ఏమీ లేదు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి యూజ్ చేస్తారా? మీరుంచుకున్న నగనో ఆస్తినో తీసుకెళ్లగలుగుతారా? లేదు. అలెగ్జాండర్ ఏమీ లేదు. 70% వరల్డ్ చేతిలో ఉంచుకున్నాడు. ఏమీ లేకుండా వెళ్ళాడు. ఏమీ లేకుండా పోయాడు. ఆ నెబుకద్నెజర్, అవును, ది గ్రేటెస్ట్ వన్. అవును. ఎంత గొప్ప సైరస్ కానివ్వండి, ఏది పట్టుకెళ్ళా. అయితే నేను ఇవన్నీ కూడా వద్దని చెప్పడం లేదు. ఇవి వద్దని మనం ఎక్కడ చెప్పడం లేదు. మనం ఈ నీళ్లు వద్దంటామా, లేక నీళ్లున్న టంబ్లర్ వద్దని చెప్తామా? అయితే నేను ఈ ప్రోగ్రాం కంటే టంబ్లర్ ఇంపార్టెంట్ గా చూస్తున్నాననేదే తప్పు అంటున్నాను. బేస్ మిస్ చేయకుండా ఉండాలి. ఆ రోజు సరే, ఈ రోజు సరే. ఇదే ఇక్కడ సమస్య కూడా. అంటే అబ్రహాం యొక్క ఆర్డర్ అనేది ఉంది. చూస్తే చాలా బాగా ఉంటుంది. అబ్రహాముని దేవుడు పిలుస్తున్నాడు. ఏం చెప్పి పిలుస్తున్నాడంటే, నువ్వురా, నీ పేరు ఘనపరుస్తాను, నిన్ను గొప్ప జాతి చేస్తా. ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్రహాము బయలుదేరాడు. బయలుదేరిన అబ్రహాం నేరుగా ఏం చేసి ఉండాలి? దేవుడు చెప్పిన కనాను కదా వెళ్ళాలి. అతడు హారానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాగా సంపాదించి పశువులు, గొర్రెలు, ఇల్లు, వెరీ వెల్తీ. ఆ వాక్యం చెప్తుంది, ఆ దాసులు, దాసీలు, ఆ రోజు వారినందరినీ కొనగలిగాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కనానుకు వెళుతున్నావా లేదా అని అడుగుతున్నాడు. నువ్వు కనాను దేశానికి పో అంటున్నాడు. అతను కనానుకు వచ్చాడు. ఇప్పుడు 14వ వచనం వరకు కనానులో బాగా సెటిల్ అయిపోతాడు, పక్కగా అయిపోతాడు. ఇప్పుడు దేవుణ్ణి చూసి అడుగుతున్నాడు 15వ అధ్యాయంలో, నాకు పిల్లలు లేరే, నాకెవరైనా పిల్లల్నిస్తే బాగుండు. ఈ అబ్బాయిని దత్తత తీసుకోవచ్చా, లేక ఆ అబ్బాయిని పెంచుకోవచ్చా అని అడుగుతున్నాడు. దమస్కు ఊరివాడు ఎలియాజరు. అప్పుడు దేవుడు నీకు కుమారునిస్తాను, వెయిట్ చేయి అని చెప్తాడు. ఈయన ఆగలేకపోయాడు. 75లో లోనికెళ్ళాడు. 83 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. ఈయన సహించలేకపోయాడు. ఏజ్ అవుతూ ఉంది కదా, ఆస్తింతూ ఉంది, ఎవరికిచ్చి వెళ్ళిపోవడం. అలాగున్నప్పుడు ఎలాగైనా అబ్బాయిని తర్వాత మన స్టేటస్కి తేవాలన్నట్టుగా, నాకు వయసు అవుతుంది, ఈ లోపల ఏదైనా చేయండి అన్నట్టుగా. అదేవిధంగా ఆయనకి పిల్లవాడు లేడు. ఏం చేయడం అలా ఆలోచిస్తూ చివరికి సరి పని మనిషి ద్వారా అయినా పిల్లవాడిని కనొచ్చని ఇస్మాయిల్ వస్తున్నాడు. ఆడ తర్వాత దేవుడు 13 సంవత్సరాలు అతనితో మాట్లాడలేదు, అబ్రహాముతో. నువ్వు తప్పు చేసావు అబ్రహాం, అదే నేను ఇస్తానని చెప్పాను కదా. తర్వాత శారాకు బిడ్డనిచ్చి, ఇప్పుడు చూడండి అతనికి 100 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? బిడ్డలకు చేర్చిపెట్టే మైండ్ ఆయనకు వచ్చింది. వాక్యం చెప్తుంది, అందరికీ బహుమతులు ఇచ్చి పంపివేశాడు. అందరు వెళ్ళిపోండి, నాకైనది ఇతని మట్టుకే, అతనికి అంతా కూడా, నా ఆస్తి అంతా కూడా మంచిగా ప్లాన్ చేశాడు. ప్రీ ప్లాన్. పిల్లోడికి సమస్య రాకూడదని ఉన్నప్పుడే ఇచ్చి పంపించేశాడు. ఇచ్చి పంపివేసి అబ్బాయిని సేఫ్ చేశాడు. సేఫ్ చేసి అతనికి అన్ని కూడా ఇచ్చేశాడు. ఇస్సాకునకు అన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చి ముగించాడు. ఒక 150 సంవత్సరాల వయసు అయింది, హెబ్రీల్లో ఉంటుంది. ఇప్పుడు యోచిస్తున్నాడు, ఇవన్నీ కావు, వారు మరి శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకున్నట్టు చూడగలం. ఇప్పుడే ఆయనకి తెలుస్తుంది, ఆహా, ఇంత చేర్చిపెట్టినది యావత్తు లేదు, దీని తర్వాత ఒకటుంది, ఇదే ఈనాటి సమస్య. సో ఇదే మనం వివరిస్తున్నాం. సో అది 140 సంవత్సరాల్లో అర్థమైంది. ఇప్పుడు అర్థం చేసుకుంటే మనం అదే, నన్ను కానాను దేశం కొరకు పిలిచింది డబ్బు సంపాదించి నా పిల్లవాని కొరకు సంపాదించడం కాదు, ఇస్సాకుకు జన్మనివ్వడానికి. అప్పుడు అబ్రహాము ఆస్తి ఎవరికెళ్ళుండాలి? ఇస్సాక్కెళ్ళాలి కదా, పోలేదే. ఇస్సాకును గూర్చి క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతని ఆస్తి అంతా అబీమెలెకు ఎత్తుకెళ్ళిపోయాడట. వారు అబ్రహాము త్రవ్వించిన బావులను మూసివేశారు, కొన్నిటిని వారు వశం చేసుకున్నారట. అప్పుడు అబ్రహాము యొక్క ఓల్డ్ బ్లెస్సింగ్ రాలేదు, అబ్రహాం స్పిరిచువల్ బ్లెస్సింగ్ వచ్చింది. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్ కొరకే నేను పిలిచాను. ఓల్డ్ బ్లెస్సింగ్ నీకిచ్చా, నీ కుమారునికి నేనే ఇస్తా. ఎందుకు నువ్వు ఇచ్చేది? ఎంతో ఇస్తానంటున్నా, నేనే ఇస్తా. అటు తర్వాత ఇస్సాకు యొక్క బ్లెస్సింగ్ ఎవరికి రావాలి? యాకోబుకి రావాలి. యాకోబుకి బ్లెస్సింగ్ ఎక్కడి నుండి వచ్చింది? లాబానింటా అతను సంపాదించి తెస్తున్నాడు. సరే, యాకోబు బ్లెస్సింగ్ ఎవరికి రావాలి? జోసెఫ్కి రావాలి. అయితే అతన్ని చూస్తే ఐగుప్తుకెళ్ళి అక్కడి నుండి వస్తున్నాడు. అప్పుడు వీరికి వరల్డ్ బ్లెస్సింగ్ ఏది కూడా ఏం చేయలేదు, ఉండలేదు. అది ఉండలేదు. ఏది నిలబడింది? అబ్రహాం దగ్గర చెప్పిన బ్లెస్సింగ్, అది అట్లే నిలిచిపోయింది. అప్పుడు ఇదే ఇక్కడ సమస్య. పిలువబడిన వారి యొక్క ప్రాబ్లం ఏంటంటే, వీరు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపులో కాన్సన్ట్రేట్ చేయక ఈ యొక్క అందుకైన విషయాలు చేస్తున్నారు కదా. సరౌండింగ్ విషయాన్ని ఫాలో చేస్తున్నాం, బేస్ వదిలేస్తున్నాం. ఒకే లైన్లో చెప్పాలంటే, మంచిగా కాంపౌండ్ వాల్ కట్టబడింది, ఇంటి బేస్మెంట్ సరిగ్గా లేదు. ఇప్పుడు బయట నుండి చూస్తున్నప్పుడు కాంపౌండ్ వాల్ చక్కగా ఉంది, లోనికెళ్ళి చూస్తే అక్కడక్కడ విరుపులు కనపడుతున్నాయి ఇంట్లో. ఇప్పుడు ఇల్లు పడిపోతుంది, కాంపౌండ్ మాత్రం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు,
కాంపౌండ్ గురించి దిగులు పడద్దు, ఇల్లు స్ట్రాంగ్ గా కట్టు, నేనే నీకయింది చూసుకుంటానంటున్నాడు. ఆయనే చూసుకుంటాడు. నాకిక్కడ చివరిగా ఒక నిమిషమే ఉంది. ఇందులో నాకొక టర్నింగ్ పాయింట్ గా ఉన్న ఒక విషయం, ఈ మ్యారేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం మత్తయి 22లో. అందులో చివరిగా లోపలికి ప్రవేశించాడు. మై ఫ్రెండ్ అని అంటున్నాడు, స్నేహితుడా అని అంటున్నాడు. లోపలికి ఆహ్వానించిన వాళ్ళని నా స్నేహితుడా అని అంటున్నాడు. అప్పుడు ఎంతవరకు మనల్ని అందరినీ ఒక స్నేహితుడు అనే విషయంలో గాడ్ మనల్ని ఇన్వైట్ చేసి మనల్ని ఉంచాడనే మేలు ఆలోచించినప్పుడు ఎంత హెచ్చరికగా ఉండాలని నాకు తోస్తుంది. అదే చెప్తున్నా. ఈ న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఉంది కదండి, ఇది మాత్రమే బ్రైడ్, పెండ్లి కూతురు. కరెక్ట్. ఆ లా, ధర్మశాస్త్రం కానివ్వండి, స్వాతంత్ర నియమం కానివ్వండి. ఇప్పుడు బాప్తిస్మకుడు యోహాను కూడా ఒక దగ్గర స్నేహితుడే అంటాడు. అందరూ స్నేహితులే. న్యూ టెస్టిమెంట్ చర్చే బ్రైడ్. అప్పుడు వీరందరూ కూడా వెనుకొచ్చేవారు, చర్చే వేరే. అయితే చర్చ్లో ఉన్న నేను పెళ్లి కుమార్తెగా మారాలి, అది వేరే కాన్సెప్ట్. అయితే ఎంత దూరానికి నమ్మకంగా ఉంటున్నావు, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, స్నేహితుడాన్ని పిలిచే స్థాయిలో ఉంచాడే. సో ఈరోజు అదే వెరీ ఇంపార్టెంట్. ప్రేమగల దేవుని నేను ఎంత అనైంటింగ్గా ఆ కాల్ అండర్స్టాండ్ చేసుకుని ఆ కాల్ ప్రకారం నేను చేశానంటే అన్ని ముగిసినట్టే. కరెక్ట్. అన్ని కూడా కాలింగ్కే ఇంపార్టెంట్. దానితో కూడా ఇవన్నీ ఇవ్వబడుతున్నాయి. నేను కూడా ఇవ్వబడుతున్న విషయాలు చూసి కాలింగ్ వదిలేశా. ఇక్కడ అదే జరుగుతుంది. ఉపమానములు, రహస్యములు అనేది 39 కార్యక్రమాలు చేశాం. ఇంకా ఒక కార్యక్రమం చెయ్యాలని ఆలోచన మనిద్దరం మాట్లాడుచున్నాం. అయితే మీరొక థాట్ చెప్పారు, ఆ తర్వాత మనం కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయాలి, అయినా ప్రేక్షకులకు మనం అవకాశం ఇవ్వాలని. ఆ ప్రేక్షకులకు ఏం అవకాశం? మనం దాదాపుగా మనం లెక్క ప్రకారంగా చూస్తే ఇది 39వది, తర్వాత 45 చేస్తాం. అంతకు ముందు చూసినట్లయితే మనం దానియేలు చేస్తున్నాము, రెవల్యూషన్ చేస్తున్నాము. అది కాకుండా చాలా చేసాం కదండి. నాకు తెలిసి మోర్ దెన్ 200 ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనమింతటి స్టఫ్ వాళ్ళకి ఇచ్చాం కదండి. వీరేం అర్థం చేసుకున్నారు, లేక వారికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేక ఏదైనా అర్థం కాలేదా అనేది మనకి తెలియాలి. సో ప్రత్యేకించి మనం చేసిన నమోదులో దానియేలు, రెవల్యూషన్, ఈ ఉపమానములు, ఈ 3 భాగాల్లో మాత్రం వారికున్న డౌట్స్ తెలియజేస్తే ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అడిగితే తర్వాత కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మరొక ఉపమానం చెప్పుకుందాం, చివరిది 40వది చెప్పుకుందాం. ఆ తర్వాత చెప్పుకునే దానిలో Q&Aగా వారి ప్రశ్నలన్నిటికీ మనము కొన్ని రోజులు జవాబు చెప్పి కొంత విశదీకరించి అటు తర్వాత మనం మరొక బైబిల్ స్టడీకి వెళ్తే బాగుంటుంది అనుకో. సరే, మంచి అవకాశంగా ఉంది. రెండోది, ప్రేక్షకులకు వారిప్పుడు వారి యొక్క కార్యక్రమంగా మారుతుంది. మనం మాట్లాడుకుంటున్నాం, బట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బదులు చెప్తాం. అందుకని ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్ని సంప్రదించి ప్రశ్నలు వేస్తే మనం వాటిని తీసుకుని వాటిని కరెక్ట్గా ఒక కార్యక్రమానికి చెప్పేయచ్చు. పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మనమే హెచ్చరికగా ఉండాలి. ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు, రాయడమే కష్టంగా ఉంటుందేమో. కరెక్ట్. బట్ ఈ ఛాన్స్ ని మీరు మిస్ చేయకండి. స్క్రీన్లో ఉన్న నెంబర్స్ ద్వారా ప్రశ్నలు అడగండి. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరో ఉపమానం చూద్దాం. దాంతో ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.